వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించకూడదు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సో బట్ వైసీపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్లనే నమ్ముకుంది. సో వాళ్ళనే ప్రచారానికి వాడుకోవాలి అని చెప్పి నిశ్చయించుకుంది. అండ్ దీనికి సంబంధించి ఒక సరికొత్త డ్రామాకు తెరలేపిందని చెప్పాలి. ఈ విషయానికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఎప్పుడో ప్రచురితం చేయడం జరిగింది ఈ వార్తకు సంబంధించి. అండ్ ఎక్కడికక్కడ వాలంటీర్లను మీకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, విధుల నుంచి మేము తొలగిస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే విధుల నుంచి తొలగిస్తూనే వాళ్ళని బూత్ వాలంటీర్లుగా అంటే బూత్ స్థాయిలో వాళ్ళని వాడుకోవడానికి, అలాగే అంతేకాకుండా ఎన్నికల ప్రచారానికి వాడుకోవడానికి సో తెరలేపిందని చెప్పాలి. ఎక్కడికక్కడ ఎన్నికల కమిషన్ కు ఒక కళ్ళకు గంతలు కట్టి ఒక హైడ్రామాకు తెరలేపిందని చెప్పొచ్చు. చూస్తే వాలంటీర్లపై వైసీపీ భారీ డ్రామా మొదలుపెట్టింది. వాళ్లకు ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పేందుకు ఎన్నికల కమిషన్ కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికలకు 2 నెలల ముందు వాలంటీర్లను పక్కకి తప్పించి పూర్తిగా రాజకీయ లబ్ధికే వాడుకుంటారని ఆంధ్రజ్యోతి గతంలోనే వెల్లడించింది. ఇప్పుడు అదే జరుగుతోంది, కాకపోతే మరో రూపంలో. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు అని ఎన్నికల సంఘం ఎప్పుడో చెప్పింది. వారిని ఎన్నికల ప్రక్రియకు పూర్తి దూరంగా ఉంచాలి అని, ఏజెంట్లుగా కూడా కూర్చోపెట్టకూడదు అని తేల్చి చెప్పింది. కానీ అధికార పార్టీ వైసీపీ మాత్రం ఈ ఎన్నికల్లో సొంత నేతలు కార్యకర్తల కంటే వాలంటీర్లని ఎక్కువగా నమ్ముకుంది. వారి సేవలను రాజకీయంగా వాడుకునేందుకు భారీ వ్యూహం రచించింది. దీని ప్రకారం వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు. ఇకపై మరింత విచ్చలవిడిగా వాలంటీర్లు వైసీపీ సేవ చేసేలా రంగం రెడీ చేశారు. ఎవరైనా ప్రశ్నించినా, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా వాళ్ళిప్పుడు ప్రభుత్వ విధుల్లో లేరు, సిమ్ కార్డులు ఇచ్చేశారు అని తప్పించుకోవచ్చు అన్నది వైసీపీ వ్యూహం. ఇక ఎన్నికల సంఘం ఆదేశాలున్నా పలు జిల్లాల్లో వాలంటీర్లు వైసీపీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఆదివారం నుంచే వాలంటీర్లను అధికార పార్టీ నేతలు రంగంలోకి దించేశారు. వాలంటీర్లకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న జీతంతో పాటు తాము సొంతంగా అంతకు రెట్టింపు నజరానాలు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. పలు చోట్ల కుక్కర్లు, మరికొన్ని చోట్ల సెల్ ఫోన్లు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అప్డేట్స్ ఏంటి? పవన్, వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే 4 ఏళ్ల వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వివిధ సందర్భాల్లో 2 రకాలుగా ప్రకటనలు చేశారు. మొదటి నుంచి కూడా విపక్షాలు ఈ వ్యవస్థకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆ వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లు నియమిస్తుంది. వారికి ప్రభుత్వ సొమ్ములు ఇవ్వడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వారిని ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే ఇంతకాలం అధికారంలో ఉండటం, ప్రభుత్వ ధనంతో వారిని కార్యక్రమాలు పెట్టుకోవడంతో పాటు చాలా సార్లు తాము వాలంటీర్లకు సంబంధించి కేవలం సేవకులు, సర్వీస్ ఓరియంటెడ్ గా తీసుకున్నామో తప్ప ప్రభుత్వ సంబంధం లేదని అనే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇటీవల ఎన్నికల బహిరంగ సభలోనే ఆయన వాలంటీర్లు మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలను బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. వాలంటీర్లు ఎక్కడా కూడా ఎలక్షన్ సంబంధించిన కల్వితులను ప్రచారాలను వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వైసీపీ నాయకులు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పేరుకి మాత్రం వారి చేత రాజీనామా చేసి విధులను పక్కన పెట్టామని ప్రకటన చేసినప్పటికీ కూడా ప్రతి సందర్భంలోనూ, ప్రతి ప్రచారంలో కూడా అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లు ఇప్పుడు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఇంటికి వెళ్ళి మీరే వైసీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న పరిస్థితి. కొంతమంది బహిరంగంగా వైసీపీ జెండాలు పట్టుకుని ర్యాలీలో పాల్గొంటుండగా మరి కొంతమంది ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా కొంతమంది 40 వాలంటీర్లు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే అన్ని రకాల పథకాలు, డబ్బులు వస్తాయని ఈ నేపథ్యంలో వారికి వైసీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న పరిస్థితి. అయితే బహిరంగ సభలో పాల్గొంటున్న వారు, అలాగే బహిరంగ ర్యాలీలో పాల్గొంటున్న వారి ఆధారాలను విపక్షాలు ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా అందజేస్తూ ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి అధికారులకి వివరణ కోరితే అధికారులు కూడా తమ సిమ్ కార్డు కూడా వెనక్కి ఇచ్చేశారు. ఇటు ప్రస్తుతం వారికి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి తామేం చేయలేమన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇంటింటి పెన్షన్లు కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, నేరుగా ఎవరైతే ప్రజలతో కాంటాక్ట్స్ ఉన్నాయి వీరందరికీ
ఇప్పుడు వీరందరూ కూడా ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వారు ఏ పార్టీకి అనుకూలం, వారు ఏ విధంగా ఉన్నాయి, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, మొత్తం ఒక కుటుంబానికి సంబంధించిన జాబితా మొత్తం అభ్యర్థులకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తద్వారా ఏదో విధంగా భయపెట్టో బెదిరించో లేకపోతే తాయిదాలు ఇచ్చో ఓటర్లని లోపరుచుకునే విధంగా దానికి వాలంటీర్లనే మధ్యవర్తులుగా అస్త్రంగా వాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకోసం ఈ 2 నెలలు వాలంటీర్ని పక్కన పేరుకి పక్కన పెట్టినప్పుడు కూడా ఈ 2 నెలలు జీతం అందుతుంది. పైగా ప్రతి అభ్యర్థి నుంచి ఎంపీ అభ్యర్థి కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, నగరాలు ఇప్పటికే చాలా చోట్ల కూడా ఏదైనా కూడా ప్రచారం చేసి కుక్కర్లు కానీ సెల్ ఫోన్లు కానీ ఇచ్చి వారిని తమ వైపు తిప్పుకోవటం. ఇది కాకుండా ఈ 2 నెలల్లో వైసీపీ పనిచేస్తున్నందుకు అదనంగా ఒక్కొక్కరికి 25,000 నుంచి 30,000 రూపాయలు నెలకు ఇచ్చే విధంగా కూడా ఒప్పందం కుదిర్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇది రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే వీరిని పూర్తిగా ప్రభుత్వ శాఖల్లో కానీ ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కూడా వారిని ప్రలోభ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వైసీపీ వస్తే తమకు భవిష్యత్తు వస్తుంది చెప్పి వాలంటీర్లను కూడా ఇష్టానుసారంగా నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఎన్నికల సంఘానికి సంబంధించి ఫిర్యాదులు అందుతున్నప్పుడు క్షేత్రస్థాయిలో మాత్రం వారు నేరుగా ఎక్కడ పాల్గొనలేదు, ప్రభుత్వానికి సంబంధం లేదని ఒక వింతైన వాదనను తెర మీద తీసుకొస్తూ వైసీపీ నాయకులు వాలంటీర్లు అడ్డుపెట్టుకుని ప్రచార డ్రామాకు తయారు ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయిలో వాలంటీర్లు అన్ని విధాలు కూడా వీటి నుంచి పక్కన పెట్టే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మాత్రం విపక్షాలు కోరుతున్నారు.